అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. ఒకరోజు ఆ పులి మాంసం తింటుండగా పళ్ళ సందుల్లో ఒక ఎముక ఇరుక్కుపోయింది. కూరల సందుల్లోంచి ఆ ఎముకను బయటకు తీయడానికి ఎంతో కష్టపడింది పులి. కానీ ఆ ఎముక లోపలే ఉండిపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు. పైగా నోరు కదిలించడానికి లేకుండా బాధ పెట్టసాగింది. పులి ఆ బాధ తట్టుకోలేక గిలగిలలాడుతూ ఒక చెట్టు కింద కూర్చుంది. ఆ చెట్టు పైనున్న ఒక పక్షి పులి అవస్థను గమనించింది. పులికి కొంత దూరంలో నేలపై వాలింది. ఏం జరిగింది మిత్రమా, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది పక్షి. నా నోట్లో ఎముక ఇరుక్కుపోయింది. దాంతో విపరీతమైన నొప్పి కలుగుతుంది. నువ్వు నాకు సహాయం చెయ్యగలవా? ఆ ఎముకను తీయగలవా? అని మూలుగుతూ అడిగింది పులి. పులి నోట్లో తల పెట్టడమా అంటూ పక్షి సందేశపడింది. నేస్తం, నువ్వు నాకు ఈ సహాయం చేసి పెడితే నీ మేలు ఎన్నటికీ మర్చిపోను. నిన్ను ఆపదల నుండి కాపాడడమే కాకుండా నేను సంపాదించే ఆహారంలో నుంచి కొంత నీకు పెడతాను అని ప్రార్థేయపడింది పులి. పక్షికి ఎంతో జాలి కలిగింది. పులి నోట్లో తల పెట్టి ముక్కును పంటి సందుల్లోకి దూర్చి ఇరుక్కుని ఉన్న ఎముకను తీసింది. దాంతో పులి బాధ తగ్గిపోయింది. మాట ఇచ్చిన విధంగా పులి ఆ పక్షికి రోజు కొంత ఆహారాన్ని పెట్టసాగింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఒక వేటగాడు ఆ అరణ్యానికి వచ్చాడు. చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న పక్షిని కొట్టడానికి తుపాకీ ఎక్కుపెట్టాడు. ఇదంతా పులి చూసింది. వెంటనే భయంకరంగా గర్జిస్తూ వేటగాడి వైపు దూసుకు వచ్చింది. పులిని చూసిన వేటగాడు భయంతో తుపాకీ వదిలేసి పారిపోయాడు. ఇదంతా చూసిన పక్షి తన ప్రాణాలను రక్షించినందుకు పులికి కృతజ్ఞతలు చెప్పింది. ఆనాడు నీతో స్నేహం చేయడానికి సందేశించాను. ఇప్పుడు నీ స్నేహమే నా ప్రాణాలు కాపాడింది. స్నేహం వల్ల ఎప్పటికీ నష్టం ఉండదు అంటూ కబుర్లు చెప్పుకున్నాయి.